హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయవాడ ప్రాపర్టీస్. చాలా మంది కూడాను ఈ ఇల్లు కట్టుకోవడానికి ఒక హౌసింగ్ ప్లాట్ లేదా ఇన్వెస్ట్ చేసి హైయర్ రిటర్న్స్ తెచ్చుకోవడానికి ఒక మంచి ప్లాట్ మన విజయవాడలో ఉంటే చెప్పమని ఆ, మనకి కాల్స్ చేశారండి. యాక్చువల్గా ఏంటంటే అంటే ఒక పెరగబోయే జోన్ లో విజయవాడకి అతి దగ్గరలో ఉంటూ సో ఈ హౌసింగ్ కూడా కట్టుకుని ఉండగలిగేంత మంచి ఫీజిబుల్ లొకేషన్ లో ఒక ప్రాపర్టీ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నానండి. యాక్చువల్ గా మీరు చూసుకుంటే ఇది బెన్ సర్కిల్. ఈ పాయింట్ అయితే మనకి ఆ బెన్ సర్కిల్ అన్నమాట. ఇది ఒక సెంటర్ ఆఫ్ సర్కిల్ గా తీసుకుంటే ఇది విజయవాడ హైదరాబాద్ హైవే. ఇదేమో గుంటూరు, విజయవాడ గుంటూరు హైవే ఇది. సో ఇదేమో బందర్ రోడ్డు, పెనమలూరు, దీని మీద బందర్ రోడ్డు. ఇదేమో ఏలూరు హైవే. సో ఇది చెన్నై కోల్కతా హైవే అన్నమాట. సో ఈ నాలుగు జోన్స్ లో సో ఎయిర్పోర్ట్ జోన్ లో ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గోడవల్లిలో ఒక ప్రాజెక్ట్ అయితే ఉందండి. అసలు గోడవల్లి అసలు లొకేషన్ పెరుగుతుందా, అసలు గోడవల్లికి అంత పొటెన్షియాలిటీ ఉందా అనేది మనం ఇప్పుడు చూద్దాము. యాక్చువల్ గా ఇది మన రామవరపాడు రింగు. ఇది బెన్ సర్కిల్. మనకు రామవరపాడు రింగ్ దగ్గర నుంచి చూసుకుంటే ఇదంతా కూడాను బాగా పెరిగిపోయిన జోన్ అండి. ఈ ప్రసాదం పాడు గాని, ఎనికేపాడు గాని, నిడమానూరు గాని, ఇదంతా కూడా బాగా పెరుగుతూ గ్రో అవుతున్న జోన్, గ్రో అయిపోయిన జోన్ ఇదంతా. సో దాని నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ దోనాత్పూర్, గోడవల్లి, గోడవల్లి తర్వాత కేసరపల్లి, కేసరపల్లి తర్వాత ఎయిర్పోర్ట్ వస్తుంది. సో ఆ తర్వాత ఇదంతా గన్నవరమును, ఆ తర్వాత మీకు ఇక్కడ ఇది చూస్తే మీరు వెస్ట్ బైపాస్ అన్నమాట, పెన్నుమేన సిద్ధార్థ దగ్గర. సో ఇక్కడ వరకు చూస్తే ఈ జోన్ అంతా బాగా పెరిగి ఉంది. అండ్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఇదంతా కూడా ఈ హైవే ఏదైతే ఉందో రామవరపాడు దగ్గర నుంచి ఈ జోన్ అంతా కూడాను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బాగా ఎక్కువ ఉన్న జోన్ ఇది. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ గాని, లేదా కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇక్కడే శ్రీ చైతన్య రామన్ భవన్ 1, 2 అండ్ డిజేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది మీకు ఇక్కడ చూస్తే నారాయణ జూనియర్ కాలేజ్ సరస్వతి భవనం అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. సో ఈ విధంగా ఏంటంటే ఈ జోన్ అంతా కూడా ఎడ్యుకేషన్ హబ్ గా ఆల్రెడీ డెవలప్ అయ్యింది. అండ్ ఆల్సో ఆటోమేటివ్ సర్వీస్ యూనిట్స్ అనేవి మీకు దారి పొడవునా కూడాను బాగా వెల్ ఎస్టాబ్లిష్ అయిన ఏరియా. అండ్ ఇక్కడికి ఎయిర్పోర్ట్ కూడా ఈ గోడవల్లి జోన్ కి కేవలం ఒక 6 కిలోమీటర్స్ లోనే ఎయిర్పోర్ట్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎయిర్పోర్ట్ కి ఇక్కడ నుంచి మనకి గోడవల్లి దగ్గర నుంచి 6 km ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఏంటంటే ఇది న్యూట్రల్ జోన్, అంటే బాగా పెరగడానికి అవకాశం ఉన్న ఇది న్యూట్రల్ జోన్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఒకటి ఆల్రెడీ ప్రపోజల్ లో ఉంది. సో మీ స్క్రీన్ మీద చూస్తే ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ బ్లూ కలర్ లో ఉన్నది ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇక్కడ మీకు నిడమానూరు బైపాస్ దగ్గర మీకు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది అలైన్మెంట్ అనేది ఉంది. సిద్ధోనాథ్పూర్ మీరు ఈ పాయింట్ లో మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ అయితే ఉందండి. సో ఇక్కడే మనకి అలాగే మెట్రో ఒకటి, అంటే ఫ్యూచర్ లో బాగా పెరగడానికి ఇంకా అవకాశం ఉన్న ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడికి వరకు మనకి పిఎన్ బస్ స్టాండ్ దగ్గర నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గర మనకి గన్నవరం బస్ స్టాండ్ దాకా కూడా మెట్రో శాంక్షన్ అయ్యింది. ఫేజ్ 1A లో భాగంగా అది వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఫేజ్ 1B లో భాగంగా పెనమలూరు దాకా పిఎన్ బస్ స్టాండ్ దగ్గర నుంచి మెట్రో అనేది శాంక్షన్ అయ్యింది. సో ఇప్పుడు ఈ గోడవల్లి అనేది హై ఫీజిబుల్ లొకేషన్ లో ఉండటానికి ఈ రీజన్స్ అయితే ఇవేనండి. అండ్ ఇది ఏంటంటే మన ఇక్కడ ఒక ప్రాజెక్టు యాక్చువల్ గా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఇక్కడ 10 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో మీరు చూస్తే ఈ మార్క్ చేసిన లొకేషన్ లో 10 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఉందండి. సో గవర్నమెంట్ వాల్యూనే 15,000 ఉంది ఈ జోన్ లో. సో ఇక్కడ వరకు మనం చూస్తే ఈ ఇంత లెక్క కూడా 15,000. ఆ తర్వాత నుంచి అంతా కృష్ణా డిస్ట్రిక్ట్, అక్కడ గజం 6,000 అలా ఉంటుంది. సో ఇదేంటంటే బాగా పెరగడానికి ఎప్పుడైతే ఆస్తి విలువ ఎక్కువ ఉంటుందో మనకి లోన్ పరంగా కానీ, లేకపోతే మన అసెట్ ఎక్కువ ఉండటం వల్ల మనకి చాలా ఉపయోగం. అండ్ మనకి చాలా తక్కువలో కూడా ఈ ఈ యొక్క ప్లాట్ అయితే మనకు దొరుకుతుందండి. సో ఇక్కడ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ అవుతుంది. మన కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది. ఇదొక ఎంట్రన్స్ అవుతుంది. అండ్ గోడవల్లి జంక్షన్ కి వెళ్ళడానికి ఇంకో ఎంట్రన్స్ అవుతుంది. అంటే మల్టీ కనెక్టివిటీ ఉన్న లొకేషన్.
సో ఇక్కడికి ఇన్నర్ రింగ్ రోడ్డుకి వితిన్ 1.5 to 2 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ మెట్రోకి చాలా దగ్గర అవుతుంది. సో ఈ ఈ జోన్ అంతా కూడాను బాగా పెరగడానికి అవకాశం ఉంది. అండ్ ఆల్సో ఇందులో ఏంటంటే అన్ని గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో ఉన్న డెవలప్మెంట్స్ అనేవి చేస్తారండి. సో ఇందులో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ ఫిల్లింగ్ అనేది చేశారు. చాలా అద్భుతంగా ల్యాండ్ ఫిల్లింగ్ జరిగింది. సో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కనెక్షన్స్ తో సో 2 థీమ్ పార్కులతో ఎక్సలెంట్ గా డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో వెస్ట్ 22,000, ఈస్ట్ 23,000, నార్త్ ఈస్ట్ 25,000 ప్రైజింగ్ కి ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ ఈ జోన్ అంతా కూడాను ఇంకా ఫ్యూచర్ లో బాగా గ్రోత్ రావడానికి అవకాశం ఉందండి. ప్రస్తుతానికి 25,000, 26,000 ఉన్న లొకేషన్ లో మనకి 22,000 వెస్ట్, 23,000 ఈస్ట్ కి అవైలబుల్ గా ఉన్నాయి ప్లాట్స్ అయితే. సో ఈ యొక్క గోడవల్లి లొకేషన్ అనేది మంచి ప్రైమ్ లొకేషన్ కాబోతుంది. ఇంకా ఫ్యూచర్ లో ఎక్కువ గ్రోత్ నమోదు చేయబోతుంది. సో ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, మెట్రో కానీ ఇంకా హై పర్ఫార్మింగ్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉండే జోన్ లాగా ఇది మారుతుంది. సో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ని ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుని సో హయ్యర్ రిటర్న్స్ పొందాలనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుత అవకాశం అవుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడానికి అండ్ ఈ జోన్ లోనే కాదు లేదా విజయవాడ హైదరాబాద్ హైవేలో కానీ, గుంటూరు విజయవాడ హైవేలో కానీ లేదా బందర్ రోడ్ లో కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 9515314274 నంబర్ కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన విజయవాడ ప్రాపర్టీస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.